హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. సో మై డియర్ స్టూడెంట్స్, ఆఫ్టర్ లాంగ్ టైం మనం మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేటువంటివి కంటిన్యూ చేసుకోబోతున్నాం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు, గత 1.5 years నుంచి నేను వేదాంతులో పనిచేయడం జరిగింది. కొన్ని ప్రొఫెషనల్ కారణాల వల్ల, ప్రొఫెషనల్స్ రీజన్స్ వల్ల నేను వేదాంత నుంచి బయటికి రావడం జరిగింది. ఇట్ విల్ హ్యాపెన్, దీంట్లో కాంట్రవర్సీ ఏం లేదు. నాకు మన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం అంటేనే చాలా 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 ఇష్టం. రేపటి నుంచి ఇప్పటి నుంచే మన యూట్యూబ్ ఛానల్లో మాత్రం వీడియోస్ అనేటువంటివి కంటిన్యూస్గా వస్తాయి పిల్లలు, ఓకేనా? సో అందరూ జాగ్రత్తగా వినండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేసేసేయండి ఇలా క్లాసెస్ స్టార్ట్ అయినాయి అని, ఓకేనా? నో నీడ్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్, అవన్నీ చేయని అవసరం లేదు. రండి, వీలైనంత వరకు నాలెడ్జ్ని తీసుకోండి అండ్ హ్యాపీగా హైయర్ ఎడ్యుకేషన్స్ వెళ్ళండి, జాబ్స్ కొట్టండి, బిజినెస్లు పెట్టండి, దేశాన్ని డెవలప్ చేయండి. మై డియర్ స్టూడెంట్స్, బేసిక్ మ్యాథ్స్ అంటే నేను యాక్చువల్గా ఇదిగో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనేటువంటి చాప్టర్ చెప్పబోతున్నాను. నెక్స్ట్ వీక్ అంటే మోల్ కాన్సెప్ట్, స్టాయికియోమెట్రీ చెప్పబోతున్నాను. సో ఇవి రావాలి అంటే మీకు బేసిక్స్ ఉండాలి. ఏంటి? సైంటిఫిక్ నోటేషన్ తెలియాలి మీ అందరికీ, డెసిమల్ మల్టిప్లికేషన్, డెసిమల్ డివిజన్, డెసిమల్ అడిషన్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలియాలి. అండ్ అదేవిధంగా యూనిట్స్ అండ్ కన్వర్షన్స్, ఎంటైర్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడంలో ఖచ్చితంగా 4-5 క్వశ్చన్స్లో ఈ యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ని ఇన్వాల్వ్ చేస్తారు. మీరు తప్పిదారిపోయి ఆన్సర్ కరెక్ట్గానే వస్తుంది, కానీ ఆన్సర్ కూడా 2-3 యూనిట్స్లో ఉంటుంది, అక్కడ పప్పులో కాలేస్తారు. సో యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ మీకు తెలియాలి. కొంతమందికి డెసిమల్ మల్టిప్లికేషన్, డెసిమల్ డివిజన్ తెలియదు, ఇక్కడ మిస్టేక్ చేస్తారు, ఓకేనా? పాయింట్ ఎక్కడ పెట్టాలో తెలియదు, మనకు ఆన్సర్లో పాయింట్ ఎక్కడో వస్తుంది, బట్ ఆప్షన్స్లో అది మనకు కనిపించదు. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, నేను చూశాను. ఇది ఊరికే ఉంటుంది అనుకొని మీరు నెగ్లెక్ట్ చేస్తే, ఓకే ఇది నేర్చుకోకుండా ఏం కాదు అని మీరు అనుకున్నట్టయితే నిజంగా అది మీ పొరపాటే. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది కాకుండా మనకి అడపదడప ఖచ్చితంగా మన గ్రాఫ్స్, ఫిజికల్ కెమిస్ట్రీలో చాలా గ్రాఫ్స్ వస్తాయి మనకి. ఆ గ్రాఫ్స్ డ్రా చేయడంలో చాలామంది ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా నుంచి గ్రాఫ్స్ని మనం ఎలా డ్రా చేయాలి, సో గ్రాఫ్స్ గురించి చెప్తాను. లాగరిథం, ఓకేనా? లాగ్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ వస్తాయి మనకి, ఎస్పెషల్లీ అయానిక్ ఈక్విలిబ్రియం చాప్టర్స్లో, ఓకేనా? చాలా వాటిలో వస్తాయి మనకి. అండ్ విధంగా కెమికల్ కైనెటిక్స్లో వస్తాయి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్ అండ్ డెరివేషన్స్ ఉంటాయి ఇవి. సో బేసికల్గా ఇదంతా ఏంటంటే బేసిక్ మ్యాథ్స్. నాకు తెలిసినంత వరకు ఇవన్నీ కూడా మనకి కెమిస్ట్రీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో, కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడంలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని మనకి ప్లే అనేటువంటి చేస్తాయి. చాలా ఇంపార్టెంట్, దీన్ని ఎవరు మిస్ అనేటువంటి చేసుకోవద్దు, వినండి. సో బేసిక్ మ్యాథ్స్ దాంట్లో భాగంగా మనం ఫస్ట్ సైంటిఫిక్ నోటేషన్ గురించి చెప్పుకోబోతున్నాం. అచ్చా సార్, ఓకే, సైంటిఫిక్ నోటేషన్. సైంటిఫిక్ నోటేషన్ ఎలా ఉంటుందంటే చూడడానికి కాన్సన్ట్రేట్గా వినండి. సైంటిఫిక్ నోటేషన్ ఫస్ట్ ఒక నాన్ జీరో నంబర్ ఉంటుంది. నాన్ జీరో అంటే జీరో తప్ప ఏదో ఒక డిజిట్ ఉంటుంది, దాని పక్కన పాయింట్ ఉంటుంది, ఉండాలి ఖచ్చితంగా. సైంటిఫిక్ నోటేషన్ టెంప్లెట్ అంటే ఇలానే ఉండాలి, ఓకేనా? ఇది రూల్. నాన్ జీరో నంబర్ పక్కన పాయింట్ ఉండాలి, పాయింట్ పక్కన ఎనీ నెంబర్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, ఇంటూ 10 to the power of మళ్ళీ ఒక నెంబర్ ఉంటుంది. అండ్ ఈ నెంబర్ అంటే ఈ ఎక్స్పోనెంట్ అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. అర్థమవుతుందా? 0 ఉండొచ్చు, లేదంటే +1, +2, +3, +4, లేదంటే -1, -2, -3, -4 ఏదైనా మనకి ఉండొచ్చు. మైనస్ ఉండొచ్చు, లేదంటే ప్లస్ ఉండొచ్చు, లేదంటే 0 అయినా ఉండొచ్చు, ఓకే? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను సైంటిఫిక్ నోటేషన్కి. ఇదిగో చూడండి, ఇదిగో 4.30 ఇంటూ 10 to the power of -5 ఇది సైంటిఫిక్ నోటేషన్లో ఉంది. 4 0 తప్ప మిగిలిన ఏ నెంబర్, ఇది 4 0 అయితే కాదు కదా, ఓకే. 4 పక్కనే పాయింట్ ఉంది, పాయింట్ ఉందా? ఉంది. అండ్ ఇక్కడ ఎనీ నెంబర్ ఉండొచ్చు, అంటే 1, 2, 3, 4, 5 ఏ నెంబర్ ఉండొచ్చు, అండ్ పెద్ద నెంబర్ అయినా ఉండొచ్చు,
ఓన్లీ ఒకటే డిజిట్ 1 ఉండాలి 2 ఉండాలి కాదు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఓకేనా, 8, 6, 5 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, రైట్. ఓకే, 30 ఇంటూ 10⁻, ఏదైనా నెంబర్, ఇక్కడ నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది చూడండి, రైట్. ఓకే, ఇది ఒక సైంటిఫిక్ నోటేషన్ ఎగ్జాంపుల్గా అన్నట్టే కదా, ఎందుకంటే ఇది కూడా ఈ ఫార్మాట్లోనే ఉంది సార్. ఓకే, నెక్స్ట్ ఇదిగో 3 ఇంటూ 10⁻⁻4 ఉంది. అచ్చా సార్, మరి నాన్ జీరో డిజిట్ పక్కన పాయింట్ ఉండాలి, పాయింట్ తర్వాత ఏదో నెంబర్ ఉండాలి, ఇది ఓకే, 10⁻⁻4 ఉంది, ఇది ఓకే, బట్ ఇక్కడ ఎనీ నెంబర్ లేదు కదా సార్, పాయింట్ కూడా లేదు, మరి ఇది సైంటిఫిక్ నోటేషన్ అవుతుందంటే ఎస్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇక్కడ 3 ఉందా, 3 పక్కన ఏది లేదంటే ఓకేనా, ఇదిగో చూడండి 3.0 అన్నా 3 అన్నా ఒకటే, ఎందుకంటే 0.0 అంటే దీనికి వాల్యూ లేదు, ఓకేనా, 3.0 అన్న ఒకటే. ఇప్పుడు దీన్ని మనం 3 ఇంటూ 10⁻⁻4 ఉంది కదా, దీన్ని మనం 3.0 ఇంటూ 10⁻⁻4 అని రాస్తాం, ఓకేనా. అంటే ఇక్కడ 0 ఎనీ నెంబర్ 0, 1, 2, 3 ఏదైనా ఉండొచ్చు అని చెప్తుంది కదా, ఎస్ ఉందా, ఉంది, అంటే ఇది ఉండొచ్చు, ఓకేనా. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఓకేనా క్యాలిక్యులేషన్స్ అనేటువంటి మనం చూద్దాం పిల్లలు, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఆల్ స్మాల్ నంబర్స్ విచ్ ఆర్ నంబర్స్ లెస్ దెన్ 1 ఎంత 1 హ్యావ్ నెగటివ్ ఎక్స్పోనెంట్. అంటే ఇదిగో ఈ ఒక్కొక్కసారి ఎక్స్పోనెంట్ పాజిటివ్ ఉంటే, ఒకసారి నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంటాయి అని చెప్పిన కదా, ఎప్పుడు పాజిటివ్ ఉంటాయి ఎప్పుడు నెగిటివ్ ఉంటాయో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఓకేనా. సో నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఎప్పుడు ఉంటుందంటే 1 కంటే తక్కువ విలువ కలిగినటువంటి ఏ నెంబర్కైనా కూడా, 1 కంటే తక్కువ దేనికి ఉంటుంది, 0, 1 కంటే తక్కువనే, లేదంటే 0.1, 0.2, 0.3, 0.4, 0. ఓకేనా, 1 కంటే తక్కువ ఉన్న ఏ స్మాల్ నెంబర్కైనా కూడా ఆల్వేస్ రిమెంబర్ నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ అనేటువంటివి వస్తాయి మనకి, ఓకేనా. సో ఇదిగో బేసికల్గా ఇలా ఉంది కదా, దీన్ని మనం సైంటిఫిక్ నోటేషన్ అన్నాం. బేసికల్గా ఇదేంటంటే ఒక స్టాండర్డ్ నోటేషన్. చూడండి, ఇదిగో సైంటిఫిక్ నోటేషన్ అంటే ఏంటిది, నాన్ జీరో డిజిట్ పక్కన పాయింట్ ఉండి ఎనీ నెంబర్ ఉండి ఇంటూ 10⁻, ఇక్కడ సమ్ ఏదో ఒక నెంబర్ అనేటువంటిది ఉండాలి, ఎక్స్పోనెంట్ అనేటువంటిది ఉండాలి. బట్ ఇక్కడ ఆ ఫార్మాట్లో ఉందా, లేదు, దీన్ని మనం స్టాండర్డ్ నోటేషన్ అంటాం. ఇప్పుడు స్టాండర్డ్ నోటేషన్ నుంచి ఓకేనా మనం దీన్ని సైంటిఫిక్ నోటేషన్లో కన్వర్ట్ చేసినట్టయితే ఇదిగో నెగిటివ్ ఎక్స్పోనెంట్ అనేటువంటి వస్తుంది. యాక్చువల్గా పాయింట్ ఎక్కడ ఉండాలి, 0, ఇది నాన్ జీరో, ఇక్కడైతే పాయింట్ ఉండద్దు. చూడండి, కాన్సన్ట్రేట్గా వినండి, నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఉండొచ్చా, పాయింట్ ఉండరాదు, ఎక్కడ ఉండాలి మరి, ఇక్కడ ఉండొచ్చా, ఉండరాదు, ఇది 0, ఇక్కడ ఉండద్దు, ఇక్కడ ఉండొచ్చా అంటే ఉండరాదు, ఇది 0నే. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ పాయింట్ ఉండొచ్చా అంటే ఎస్ ఉండొచ్చు, ఇది ఫస్ట్ నాన్ జీరో డిజిట్, ఇది 0నే, ఇది 0నే, ఇది 0నే, ఇది ఫస్ట్ నెంబర్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, అంటే ఇక్కడ మనం పాయింట్ పెట్టచ్చు 1 తర్వాత, రైట్, 1 తర్వాత పెట్టచ్చు, 3 తర్వాత పెట్టరాదు, ఎందుకంటే 1 ఉంది కదా, ఫస్ట్ నాన్ జీరో డిజిట్ ఇదే కదా, అందుకని ఇక్కడ పెట్టాలి, రైట్. ఓకే, సో ఇక్కడ మనం పాయింట్ అనేటువంటిది ఉంటే అది కరెక్ట్ అవుతుంది, ఓకేనా, కరెక్ట్ అనేటువంటిది అవుతుంది. ఇదిగో ఇక్కడ పాయింట్ అనేటువంటిది ఉంటే, ఓకే సార్. సో 1.32 అండ్ ఆల్వేస్ రిమెంబర్, మనం ఎప్పుడైతే ఒక పాయింట్ని మనం రైట్ సైడ్కి ఇలా పంపిస్తాము, ఒక పాయింట్ని ఇలా రైట్ సైడ్కి పంపిస్తాము, ఓకేనా, మనకి ఏంటి చూడండి, ఇదిగో 10⁻1 అవుతుంది ఇంటూ 10⁻1 అవుతుంది, రైట్, 10⁻1 మనకి 1 అవుతుంది. అది కూడా మనకి ఏమవుతుందంటే మనకి నెగిటివ్ ఎక్స్పోనెంట్ వస్తుంది కాబట్టి -1 అనేటువంటి వస్తుంది, ఇక్కడ -1 అనేటువంటి వస్తుంది ఇక్కడ, ఓకేనా, -1 వస్తుంది. మనం ఇక్కడ ఎన్ని డిజిట్స్ పక్కన పంపించాం పాయింట్ని, 1, 2, 3 డిజిట్స్ మనం ఇటు సైడ్ పంపించాం కాబట్టి ఇక్కడ 10⁻⁻ ఏమొస్తుందంటే మనకి -3 అనేటువంటిది వస్తుంది, -3 అనేటువంటిది వస్తుంది. ఇదిగో ఇప్పుడు ఇది స్టాండర్డ్ నోటేషన్ అదే సైంటిఫిక్ నోటేషన్ ప్రకారం ఉందా లేదా చూడండి, ఓకేనా, సైంటిఫిక్ నోటేషన్ ప్రకారం ఉందా లేదా, ఇదిగో నెగిటివ్ ఎక్స్పోనెంట్ వస్తుంది -3, ఓకేనా. ఓకే, ఇక్కడ చూడండి, ఇదిగో నాన్ జీరో నెంబర్, ఓకేనా, పక్కన ఎనీ నెంబర్, ఇదిగో 3 ఉంది, 2 ఉంది, అండ్ ఇంటూ 10⁻ సంథింగ్ ఏదో ఉందా ఉంది. సో ఇది సైంటిఫిక్ నోటేషన్, ఇలా మనం కన్వర్ట్ చేయలేదు, మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇలా వస్తుంది. కెమిస్ట్రీలో బేసికల్గా మనకి క్వశ్చన్లో ఇలా ఇస్తాడు, అంటే మన ఆప్షన్స్లో ఇలా ఇస్తాడు మోస్ట్లీ, ఓకేనా, ఇలా ఇస్తాడు, చాలా ఇంపార్టెంట్ పిల్లలు, ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే చూడండి, 0.013 ఉంది, ఓకేనా. పాయింట్ అనేటువంటిది ఇక్కడ ఉండొచ్చా, ఉండరాదు, ఇక్కడ ఉండొచ్చా, ఉండరాదు. సో ఇక్కడ 0 పక్కన ఉండొచ్చా, ఉండరాదు, ఇక్కడ 1 పక్కన ఉండొచ్చా, ఎస్ ఉండొచ్చు, ఓకేనా. సో 1.3 ఇంటూ ఇక్కడ పాయింట్ని ఎన్ని డిజిట్స్ మనం రైట్ సైడ్ సెండ్ చేసాం మనం, 1 and 2, 0
అండ్ 1 రెండు డిజిట్స్ సెండ్ చేసాం కాబట్టి 10⁻⁻² అవుతుంది, రైట్. అండ్ ఇక్కడ 0 పక్కన మనకి పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఉండొచ్చా, ఉండరాదు. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏముంది 5 నాన్ జీరో డిజిట్ కదా, చలో ఇక్కడికి మనం సెండ్ చేయొచ్చు పాయింట్ని. సో 5.23 ఇక్కడ పాయింట్ని ఎన్ని డిజిట్స్ మనం రైట్ సైడ్ సెండ్ చేసాం, ఒకటే. అందుకనే ఇక్కడ ఏమొస్తుంది 10⁻⁻1 వస్తుంది, రైట్. చలో సో ఇది ఫస్ట్ వన్. అచ్చా ఓకే. సో నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఎప్పుడు వస్తుందో అర్థమైంది కదా. ఇప్పుడు మనం పాజిటివ్ ఎక్స్పోనెంట్ ఎప్పుడు వస్తుందో మనం చూద్దాం పిల్లలు, ఓకేనా. నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఎప్పుడు వస్తుందో అర్థమైంది కదా మీ అందరికీ. చెప్పండి అందరు కామెంట్ బాక్స్లో చెప్పండి, సార్ ఐ అండర్స్టూడ్. అర్థమవుతుందా, ఏమన్నా లెంత్గా చెప్తున్నా మీరు నాకు చెప్తే ఓకేనా, నేను నెక్స్ట్ సెషన్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను, ఓకేనా పిల్లలు. నెక్స్ట్ సెషన్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. సో నవ్ ఎవ్రీబడి చూడండి, ఇది ఒక స్టాండర్డ్ నోటేషన్. అసలు ఇక్కడ పాయింటే కనిపించట్లేదు, ఎక్కడ లేదు, ఓకేనా, లేదు. సో ఇదిగో ఇలాంటివి, వీటిని మనం ఏమంటామంటే ఆల్ స్మాల్ నెంబర్స్ విచ్ హ్యావ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 హ్యావ్ పాజిటివ్ ఎక్స్పోనెంట్. అంటే ఒకటి లేదా అంతకన్నా పెద్ద నెంబర్, ఒకటి లేదా అంతకన్నా పెద్ద నెంబర్, వీటన్నింటికి కూడా పాజిటివ్ ఎక్స్పోనెంట్ అనేటువంటి వస్తుంది. ఎలా వస్తుంది, ఇదిగో సార్ ఇక్కడ నెంబర్ ఉంది, సార్ ఇక్కడ పాయింట్ ఎక్కడ ఉంది సార్, కనిపించట్లేదు మరి మాకు, ఓకేనా. సైంటిఫిక్ నోటేషన్లో పాయింట్ ఉండాలి కదా, కనిపించట్లేదు ఏంటి సార్. ఇదిగో చూడండి పిల్లలు కాన్సన్ట్రేట్గా, ఎక్కడ అంటే ఇదిగో ఇక్కడ లాస్ట్కు పాయింట్ అనేటువంటిది ఉంటుంది, ఓకేనా. ఒక నెంబర్ ఉంది అండ్ ఆ పాయింట్ కనిపించకపోతే ఎప్పుడు కూడా లాస్ట్లో పాయింట్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ కూడా లాస్ట్లో పాయింట్ ఉంటుంది, ఇక్కడ కూడా లాస్ట్లో పాయింట్ ఉంటుంది. పాయింట్ తర్వాత ఏమైనా ఉందంటే 0 పెట్టుకో, లేకపోతే 0 ఉన్నట్టే, రైట్. అచ్చా సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని సైంటిఫిక్ నోటేషన్లోకి కన్వర్ట్ చేయాలి. పాయింట్ అనేది ఏంటిది, ఫస్ట్ నాన్ జీరో డిజిట్ పక్కన ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కడ ఉంది, ఇదిగో లాస్ట్ ఉన్న ఒకటి పక్కన ఉంది. ఎక్కడికి రావాలి పాయింట్, ఇదిగో ఇక్కడికి రావాలి, ఇక్కడికి 6 దగ్గరికి రావాలి. అంటే ఎన్ని డిజిట్స్ దాటి రావాలి చూడండి, ఇదిగో మీరే ఎన్ని డిజిట్స్ దాటి రావాలన్న మనకి పాయింట్, ఇదిగో 1 2 3 4, ఓకేనా. 4 డిజిట్స్ దాటి రావాలి చూడండి, ఇదిగో 6.5801 ఇంటూ 10⁻, ఇక్కడ ఏమొస్తుందంటే పాజిటివ్ ఎక్స్పోనెంట్ ఎన్ని డిజిట్స్ మనం ఇటు సైడ్ పంపించాం చూడండి, ఇదిగో 1 2 3 4, అందుకనే 10⁻4 వస్తుంది. ఇక్కడ పాజిటివ్ ఎక్స్పోనెంట్ అనేటువంటిది వస్తుంది, ఎందుకంటే మనం ఇటు సైడ్ పంపించాం కాబట్టి, ఓకేనా. ఇటు సైడ్ పంపించిన అటు సైడ్ పంపించిన పక్కన పెట్టండి. చూడండి ఇదిగో ఒకటి లేదా అంతకన్నా పెద్ద నెంబర్ ఏదైనా కావచ్చు, దానికి పాజిటివ్ ఎక్స్పోనెంట్ వస్తుంది పైన, ఓకేనా. సైంటిఫిక్ నోటేషన్లో కన్వర్ట్ చేసుకుంటే ఒకటి కంటే తక్కువ ఉన్న వాటన్నిటి కూడా నెగిటివ్ ఎక్స్పోనెంటే వస్తుంది వాల్యూ, ఓకేనా. ఇప్పుడు దీనికి ట్రై చేయండి ఎవ్రీబడి, పాయింట్ని ఎక్కడ సెండ్ చేయాలి, 1 2 3, ఓకేనా. 3 డిజిట్స్ మనం ఇటు సైడ్ సెండ్ చేయాలి, చేసినామా. సో ఏమొస్తుంది 4.600, ఓకేనా, ఇంటూ, ఓకేనా, ఇంటూ ఎంత 10⁻3 డిజిట్స్ ఇటు పంపించాం కాబట్టి 10⁻3 వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఉంది కదా, చలో ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడికి దెన్ ఇక్కడికి దెన్ ఇక్కడికి, అంటే ఎన్ని డిజిట్స్ మనం 1 2 3 4 డిజిట్స్ ఇటు పంపించాం, ఓకేనా. సో 3.4000 ఇంటూ 10⁻, ఓకేనా, ఎంత మనకి 4. ఇది మనకి ప్రాసెస్. అర్థమైందా మీ అందరికీ. చలో చాలా ఇంపార్టెంట్ అన్న మనకి రాసుకోండి. సమ్ టైమ్ ఎక్స్పోనెంట్ 0 కూడా రావచ్చు, ఎప్పుడు రావచ్చు, ఓకేనా. బేసికల్లీ ఇవి మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఇది కూడా మీకు చెప్తాను, ఎలాగో మీకు అందరికి సైంటిఫిక్ నోటేషన్ చెప్తున్నా కాబట్టి, ఓకేనా, ఎక్కడైనా ఉపయోగపడవచ్చు. 7.32 ఇంటూ ఎంత మనకి 326, 7.326 అనేటువంటి ఉంది. నన్ను మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి ఇక్కడ నాన్ జీరో డిజిట్ పక్కన ఆల్రెడీ పాయింట్ ఉంది. అంటే చూడండి ఇదిగో నాన్ జీరో డిజిట్ పక్కన నంబర్ పక్కన మనకి ఆల్రెడీ పాయింట్ అనేటువంటిది ఉంది. అచ్చా సార్ ఉంది. సో ఇలా నాన్ జీరో డిజిట్ పక్కన నంబర్స్ దట్ ఆల్రెడీ హ్యావ్ వన్ నంబర్ దట్ ఈస్ నాట్ జీరో ఫాలోడ్ బై డెసిమల్, అంటే డెసిమల్ అనేటువంటిది ఉన్నట్టయితే ఫస్ట్ నెంబర్ పక్కనే, ఓకేనా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ సైంటిఫిక్ నోటేషన్ లేదు కాబట్టి ఇక్కడ 10⁻0 పెట్టుకోవచ్చు. మరి 10⁻0 పెట్టుకుంటే ఏదైనా వాల్యూ చేంజ్ అవుతుంది అవ్వదు, ఎందుకంటే 10⁻0 = 1, ఓకేనా. సో 7.326 ఇంటూ 1 చేస్తే మళ్ళీ 7.326 అదే వస్తుంది మనకి, దేన్ని 1తో మల్టిప్లై చేసిన. సో దీన్ని కూడా 10⁻0 ఇంటూ 10⁻0 పెట్టుకోవచ్చు, ఇంటూ 10⁻0 పెట్టుకోవచ్చు, అంతే. ఇది కూడా ఇప్పుడు సైంటిఫిక్ నోటేషన్లోనే ఉంది,
మరి ఇలా ఉంది కదా సార్ ఇది సైంటిఫిక్ నోటేషన్లో లేదు అని మాత్రం అనుకోండి. ఇది ఆల్రెడీ సైంటిఫిక్ నోటేషన్లో ఉంది, ఎందుకంటే ఫస్ట్ డిజిట్ పక్కన మాత్రమే, ఫస్ట్ నాన్ జీరో డిజిట్స్ పక్కన మాత్రమే పాయింట్ అనేటువంటిది ఉంది. అర్థమైందా? చలో నెక్స్ట్ కొన్ని మనం ప్రాక్టీస్ అనేటువంటి చేద్దాం ఇప్పుడు ఫటాఫట్. నాతో పాటు మీరందరూ ప్రాక్టీస్ చేసి కింద ఆన్సర్ పెట్టండి ఎవ్రీబడి, ఓకేనా? 0.133 ఉంది కదా, పాయింట్ ఎక్కడ ఉండాలి? ఇదిగా పాయింట్ అనేటువంటిది ఇక్కడ 0 పక్కన ఉండొచ్చా? ఉండరాదు. సో ఇక్కడికి అండ్ ఇక్కడికి ఇది కూడా 0నే, అండ్ ఇక్కడికి ఇక్కడ 3 పక్కన పాయింట్ అనేటువంటిది ఉండాలి, ఓకేనా? సో పాయింట్ని 1 2 3 డిజిట్స్ ఇచ్చి పంపిస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది 3, ఓకేనా? పాయింట్ ఇక్కడ వస్తుంది, ఏం లేకపోతే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 3.0 ఇంటూ 10 to the power ఆఫ్ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి పిల్లలు, ఓకేనా? ఇది 0 కంటే తక్కువ వాల్యూ కలిగి ఉందా లేదా? 0 కంటే తక్కువ వాల్యూ కలిగి ఉన్న ప్రతిదానికి ఏమొస్తుంది మనకి? నెగటివ్ ఎక్స్పోనెంట్ వస్తుంది. సో హియర్ విల్ గెట్ ఎవ్రీబడి 10 to the power ఆఫ్ -3 వస్తుంది. అచ్చా సార్, ఓకే. అండ్ హియర్ వాట్ విల్ గెట్? పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి 1 2 3 4 అండ్ 5 ఇక్కడికి పంపించాలి మనం. సో 9.0 ఏం లేకపోతే 0 పెట్టుకోవచ్చు ఇంటూ ఎంత? 1 2 3 4 5 10 to the power ఆఫ్ -5 కథం. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడ 0 ఎక్కడ పంపించాలి? ఇదిగో 1 2 3 4 5 6 7 ఇదిగో ఇక్కడికి పాయింట్ పంపించాలి. 7 అంటే ఇంటూ 10 to the power ఆఫ్ -7 అయితే వస్తుంది కదా, ఓకేనా? ఇక్కడ ఏమొస్తుంది? 4.0 ఇంటూ 10 to the power ఆఫ్ -7 అనేటువంటిది వస్తుంది. వెరీ సింపుల్. మరి ఇక్కడ ఏమొస్తుంది సార్? 0 ఇక్కడ పాయింట్ 0 తర్వాత పాయింట్ ఉండొచ్చా? ఉండదు కదా. ఎక్కడ ఉండాలి మరి? ఇక్కడ ఉండాలి పాయింట్ వచ్చేసి, ఓకేనా? ఇదిగో ఫస్ట్ నాన్ జీరో నంబర్, ఓకేనా? ఇదిగో 9.689 ఇంటూ 10 to the power ఆఫ్ ఒకటే డిజిట్ ఇక్కడ పంపించాం కాబట్టి 10 to the power ఆఫ్ -1 ఆయేగా. और इधर क्या आएगा? ఇక్కడ 3 పక్కన పాయింట్ పంపించినట్టయితే ఒక డిజిట్ ఇటు పంపించినట్టయితే 3.205 ఇంటూ 3.205 ఇంటూ 10 to the power ఆఫ్ ఎంత? ఒక డిజిట్ ఇటు పంపించింది కాబట్టి -1. ఇలా మనం చేస్తామన్న క్యాలిక్యులేషన్స్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్స్లో మేబీ ఇలా అడగచ్చు, దాన్ని ఇలా కన్వర్ట్ చేయమని, అంటే క్వశ్చన్లో మేబీ మనకు ఆన్సర్లో క్యాలిక్యులేషన్ చేస్తే ఇలా రావచ్చు, మనకి ఆప్షన్స్లో ఇలానే ఉంటాయి. అప్పుడు మనం ఇలా వచ్చిందని ఇలా మనం కన్వర్ట్ చేసుకొని మనం ఆన్సర్లో టిక్ అనేటువంటి పెట్టాలి ఆప్షన్స్లో. ఓకే పిల్లలు? ఓకే. నెక్స్ట్ ఇదిగో కొన్ని ఇంప్రాపర్ వేలో మనకి సైంటిఫిక్ నోటేషన్స్ వస్తాయి. చూడండి సైంటిఫిక్ నోటేషన్ లాగానే ఉంటాయి కానీ సైంటిఫిక్ నోటేషన్స్ కావు. వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇదిగో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న మనకి. ఈ క్యాలిక్యులేషన్స్ అయితే రెగ్యులర్గా మనం చూస్తాం, చాలా ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్స్ అనేటువంటివి. ఇంప్రాపర్ సైంటిఫిక్ నోటేషన్, ఎస్ అంటే సైంటిఫిక్ నోటేషన్. ఇది తెలుసుకోబోయే ముందు మీకు ఫస్ట్ 2 రూల్స్ గుర్తుపెట్టుకోండి. పాయింట్ని ఎప్పుడు కూడా మీరు లెఫ్ట్ సైడ్ కనుక పంపించినట్టయితే, పాయింట్ని లెఫ్ట్ సైడ్ సెండ్ చేసినట్టయితే సైంటిఫిక్ నోటేషన్స్లో మార్చడానికి, ఓకేనా, ఆన్సర్ని సైంటిఫిక్ నోటేషన్లో మార్చడానికి పాయింట్ని కనుక లెఫ్ట్ సైడ్ మనం పంపించినట్టయితే మనం యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? ఎక్స్పోనెంట్కి ఎన్ని డిజిట్స్ మనం పంపిస్తామో అన్నీ మనం యాడ్ చేయాలి. మీకు చెప్తాను మీ అందరికీ, గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ పాయింట్ని పంపిస్తేనేమో యాడ్ చేయాలి, రైట్ సైడ్ పాయింట్ పంపిస్తేనేమో మనం ఏం చేయాలంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇదిగో యాక్చువల్గా ఫస్ట్ నాన్ జీరో డిజిట్ పక్కన పాయింట్ ఉండాలి, బట్ ఇక్కడ 1 2 సెకండ్ దాని పక్కన పాయింట్ ఉంది. ఉండొచ్చా? ఉండరాదు. ఇది 3 పక్కన పాయింట్ అనేటువంటిది ఉండాలి. సో ఈ పాయింట్ని నేను 3 పక్కకి పంపించాలి అంటే నేనేం చేయాలంటే, ఇదిగో చూడండి, ఇది లెఫ్ట్ సైడా రైట్ సైడా? లెఫ్ట్ సైడ్. నాకు లెఫ్ట్ సైడ్ ఇది, ఓకేనా? లెఫ్ట్ సైడ్. సో నేను లెఫ్ట్ సైడ్లోకి పాయింట్ని పంపించాలంటే, ఒక్క పాయింట్ని ఇటు పంపించాలంటే నేను యాడ్ చేయాలి. సో ఇక్కడ పాయింట్ ఇటు సైడ్ పంపించాలంటే హియర్ ఐ నీడ్ టు యాడ్ +1. ఒకటే పాయింట్ని ఇటు పంపిస్తుంది +1. అప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి 3.64 ఇంటూ 10 to the power ఆఫ్ ఎంత? 4 అవుతుంది, రైట్? ఇది ప్రాపర్ సైంటిఫిక్ నోటేషన్, ఓకేనా? మనకి ఆన్సర్స్లో ఇలా మనకి చేసినట్టయితే, క్వశ్చన్ సాల్వ్ చేసినట్టయితే ఆన్సర్ ఇలా రావచ్చు, బట్ ఆప్షన్స్లో ఇలా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ చూడండి, దీన్ని కూడా మనం కన్వర్ట్ చేస్తామా? ఓకే. సో పాయింట్ని మనం లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నామా? చలో పంపిస్తున్నాం లెఫ్ట్ సైడ్, ఓకేనా? ఇదిగో 7 పాయింట్ ఇక్కడ ఏమవుతుంది మనకి? 7.639 ఇంటూ 10 to the power ఆఫ్ ఇక్కడ ఏం చేయాలి? మనం యాడ్ చేయాలి. సో +1 ఏమవుతుంది మనకి? 7 అవుతుంది. వెరీ సింపుల్. ఇక్కడ చూడండి,
పాయింట్ ఎక్కడుంది నాన్న? ఇది ఇక్కడ ఉంది కదా పాయింట్. ఇక్కడ నుంచి 1 2 3 డిజిట్స్ ఇటు పంపిస్తున్నాను. అందుకని ఇక్కడ మనం ఏంటి +3 చేయాలి. సో 8.0103 ఇంటూ 10⁻10 వస్తుంది ఆన్సర్. అర్థమైందా? సో ఇలా వెరీ ఇంపార్టెంట్. పాయింట్ని ఆల్వేస్ రిమెంబర్, పాయింట్ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఎప్పుడు కూడా ఇక్కడ మనం యాడ్ చేయాలి, ఎక్స్పోనెంట్కి మనం యాడ్ చేయాలి. ఓకేనా? ఒకవేళ రైట్ సైడ్ పంపిస్తే మనం సబ్స్ట్రాక్ట్ అనేటువంటిది చెయ్యాలి. ఏ తో బి సమझ जाएगा, कोई बात नहीं. ఎవ్రీబడి లుక్ ఎట్ హియర్. ఎవ్రీబడి చూడండి, ఇదిగో పాయింట్ ఎక్కడ ఉంది? బోర్డు మీద ఉంది సార్. ఎక్కడుంది సార్ బోర్డు మీద? మరి ఇదిగో 0 పక్కన ఉంది. ఉండొచ్చా? ఉండరాదు. ఓకేనా? ఫస్ట్ నాన్ జీరో డిజిట్ పక్క పంపించాలా? ఎక్కడుంది? ఇదిగో దీని పక్కనే ఉంది పాయింట్, ఫస్ట్ నాన్ జీరో డిజిట్. చాలో 5 పక్కన పంపించాం, ఒకటే డిజిట్ పక్కన పంపించాం కదా. ఇక్కడ మనం ఏం చేయాలి? మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎంత? మనం -1 చేయాలి. సో ఏమైంది పిల్లలు? మైనస్ ఇంటూ మైనస్ +3 + 1 ఎంత? 4. అండ్ పెద్ద డిజిట్కి ఏముంది? మైనస్ ఉంది కాబట్టి -4 అవుతుంది టోటల్. సో ఏమవుతుంది? 5.31 ఇంటూ 10⁻⁻4 అవుతుంది అన్న. ఓకే, సమझ गया? చలో ఎవ్రీబడి నెక్స్ట్ 0 పక్కన పాయింట్ ఉంది. ఉండొచ్చా? ఉండరాదు సార్. ఇక్కడికా? ఉండరాదు. 0నే. ఇక్కడ ఉండరాదు. ఇక్కడ ఉండొచ్చు. ఇది 1 కాబట్టి. ఓకేనా? సో ఎన్ని డిజిట్స్ పంపిస్తున్నాం పాయింట్ని? 1 2 3 పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ -3 చేయాలి. ఏమవుతుంది పిల్లలు? 1.3 ఇంటూ 10⁻⁻ ఏమవుతుంది మనకి? 6కి 3 కలిపితే ఏమవుతుంది మనకి? 9 అవుతుంది. -9 ప్లస్ కదా. ఓకేనా? సో పెద్దానికి మైనస్ ఉంది కాబట్టి ఎంత? -9 అవుతుంది. చలో సార్ నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఉండొచ్చా? అచ్చా, పాయింట్ ఇక్కడ ఉండొచ్చా? ఉండరాదు. ఇది యాక్చువల్గా దీనికి ఎగ్జాంపుల్ కదా. పాయింట్ ఇక్కడ ఉండొచ్చా? ఉండరాదు సార్. ఓకేనా? సో పాయింట్ని ఎక్కడ పంపించాలి? ఇటు సైడ్ ఇక్కడికి పంపించాలి. పంపించాలా వద్దా? ఎస్, పంపించాలా వద్దా? అంటే పాయింట్ని మనం ఏ సైడ్ పంపిస్తున్నాం? మనం పాయింట్ని మనం లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నాం. రైట్? పాయింట్ని లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నాం. ఇదిగో దీనికి ఎగ్జాంపుల్. మరి పాయింట్ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఏం చేయాలన్నా మనకి? యాడ్ చేయాలి. సో ఇక్కడ ఒకటే డిజిట్ పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం +1 యాడ్ చేయాలి. ఇక్కడ ఏమొస్తుందో మనకి? 3.7326 ఇంటూ 10⁻⁻ ఏమొస్తుంది మనకి? 3 నుంచి 1 తీసేస్తే ఎంతనా మనకి? 2 -2 వస్తుంది. ఎందుకంటే పెద్దానికి మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఓకేనా? సో ఇక్కడతోని పిల్లలు, ఓకేనా, ఇక్కడతోని పిల్లలు ఇంకేమైనా చెప్పటినా? ఓకే. సో ఇక్కడతోని ఓకేనా, మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఏంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఏంటినా సైంటిఫిక్ నోటేషన్ గురించి మీ అందరికీ ఒక ప్రాపర్ ఐడియా అనేటువంటిది వచ్చి ఉంటుంది పిల్లలు. ఓకేనా? ప్రాపర్ ఐడియా అనేటువంటిది వచ్చి ఉంటుంది. సో ఈ సైంటిఫిక్ నోటేషన్ అనేటువంటిది ఇక్కడతో అయిపోయింది. నౌ లెట్ us డిస్కస్ ఎవ్రీబడి అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇదిగో క్యాలిక్యులేషన్స్ అనేటువంటి మనకి ఎలా ఉంటాయంటే చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కంప్లీట్గా క్యాలిక్యులేషన్ రిలేటెడ్ పిల్లలు. మనకి 5.6 ఇంటూ 10⁻³ ఇంటూ 3.2 ఇంటూ 10⁻4 ఉంది. ఇదిగో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మనకు వస్తాయి. ఓకేనా? ఇలా మల్టిప్లికేషన్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ మనకి రావచ్చు. లేదా ఇదిగో ఇలా ఏంటిది డివిజన్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ మనకి రావచ్చు. 3.6 ఇంటూ 10⁻2 బై 1.2 ఇంటూ 10⁻⁻4 ఇలా మనకి రావచ్చు పిల్లలు. సో ఈ క్యాలిక్యులేషన్స్లో చాలామంది ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే ఇదిగో ఈ 10⁻³ 10⁻4 అంటే ఇదిగో పాయింట్స్లో ఉన్నాయి చేస్తారు. ఓకేనా? 2 3 2 4 ఇలా చేస్తారు మీరు నార్మల్ క్యాలిక్యులేషన్స్. బట్ ఇదిగో ఇలాంటి వాటి క్యాలిక్యులేషన్ చేయడంలో బైపీసీ పిల్లలు, ఓకేనా, ఈవెన్ ఎంపీసీ పిల్లలు కొంచెం తడబడతాడు. సో వీటికి సంబంధించినటువంటి 3 ఇంపార్టెంట్ రూల్స్, కెమిస్ట్రీలో ఉపయోగపడేటువంటి 3 ఇంపార్టెంట్ రూల్స్ చెప్తాను. ఎవ్రీబడి లిజన్ కేర్ఫుల్లీ. ఇదిగో ఇలా ఉంటే దీన్ని మనం ఏం రాస్తాం చెప్పండి? 5.6 ఇంటూ 3.2 నెక్స్ట్ 10⁻³ ఇంటూ 10⁻4 అవుతుంది. అంతే కదా? ఇది మొత్తం మల్టిప్లికేషన్లో ఉన్నాయి. ఇది ఇంటూ ఇది నెక్స్ట్ 10⁻³ ఇంటూ 10⁻4. ఓకేనా? ఇదిగో ఇది చేయడం మీకు తర్వాత చెప్తాను. ఓకేనా? ఇదిగో 5.6 ఇంటూ 3.2 అంటే ఇప్పుడే ఒక 2 minutes 3 minutes తర్వాత చెప్తాను. 5.6 ఇంటూ 3.2 వీటిని మనం డెసిమల్ మల్టిప్లికేషన్స్ అంటాం. ఇది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ మనకి ఇదిగో ఈ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించినటువంటి మీకు ఏం చెప్తానంటే క్యాలిక్యులేషన్స్ అనేటువంటి చెప్తాను మీకు. సో చూడండి, ఇదిగో 10⁻³ ఇంటూ 10⁻4 అవుతుంది.
ఈ రెండు అవుతున్నాయా? అవుతున్నాయి. సో ఈ రెండిట్లో బేసెస్ చూడండి, ఈ పైన దాన్ని మనం ఎక్స్పోనెంట్ అంటాం, కింద దాన్ని మనం బేస్ అంటాం, లేదంటే పైన దాన్ని పవర్ అంటాం, కింద దాన్ని బేస్ అంటాం, రైట్? ఇదిగో ఈ బేసెస్ అనేటువంటివి రెండిట్లో సేమ్ ఉన్నాయి, 10 10 ఉంది. ఆల్వేస్ రిమెంబర్, బేసెస్ కనుక ఈక్వల్గా ఉంటే ఈ రెండు ఎక్స్పోనెంట్స్ లేదంటే పవర్స్ని మనం యాడ్ చేయాలి. 3 + 4 ఏమవుతుంది? 7 అవుతుంది. సో టోటల్ ఇది ఏమవుతుందంటే 10⁻7 అవుతుంది. అర్థం కాలేదా? చలో కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. చూడండి, ఇదిగో ఇది 10⁵ ఉంది, 10⁶ ఉంది. ఈ రెండింటిని మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో రెండిట్లో బేస్ సేమ్ ఉంది కదా, ఎంత ఉంది? 10 ఉంది కదా, ఎస్ 10. సో ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి బేసెస్ సేమ్ ఉన్నప్పుడు. సో ఇది 5, ఇది 6, ఎంత? 10⁻11 అవుతుంది. సింపుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 10⁻−3, 10⁻ ఎంత మనకి? 1. సో బేసెస్ రెండిట్లో సేమ్ ఉన్నాయి కదా, ఓకే సార్. -3 యాడ్ చేయాలి కదా, +1 ఏమవుతుంది మనకి? 10⁻−2 వస్తుంది. ఓకేనా సార్? ఓకే సార్. 10⁻7, 10⁻3 ఏమవుతుంది? 10⁻7 + 3 = 10⁻10 అవుతుంది. వెరీ సింపుల్. ఇలా మనం క్యాలిక్యులేట్ అనేటువంటి చేయాలి. ఎప్పుడు? ఇవి రెండు మల్టిప్లికేషన్లో ఉన్నట్టయితే మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్లో ఉంటే యాడ్ చేయాలి. అది కూడా మల్టిప్లికేషన్లో ఉండి బేసెస్ ఈక్వల్గా ఉంటే మనం ఏం చేస్తున్నాం? యాడ్ అనేటువంటిది చేస్తున్నాం పిల్లలు. ఓకేనా? యాడ్ అనేటువంటి చేస్తున్నాం పిల్లలు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ ఏముందంటే 10⁻2 ఉంది, 10⁻4 అది చూడండి 3.6 × 10⁻2, అదే 1.2 × 10⁻−4 ఉందా? అచ్చా సార్, ఉంది. ఇక్కడ చూడండి, ఇదిగో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే 3.6 డివైడెడ్ బై 1.2 చేయాలి. ఇక్కడ కూడా 5.6 × 3.2 చేయాలి. బట్ ఇది చెప్తాను చెప్పిన కదా, అదేవిధంగా ఇది కూడా మళ్ళీ చెప్తాను. ఇది డెసిమల్ డివిజన్ అంటాం దీన్నే. 3.6/1.2 ఇది ఎలా చేయాలో మీకు మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఇప్పుడే 2 minutes తర్వాత. సో ఇప్పుడు మనం ఇది నేర్చుకుందాం, ఓన్లీ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. 10⁻2 డివైడెడ్ బై 10⁻−4 ఉంది. వీటిని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి? మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు తెలుసు, మరి డివిజన్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆల్వేస్ రిమెంబర్, మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు మనం యాడ్ చేసినాం, డివిజన్లో ఉన్నప్పుడు మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. అది కథం. సో 10⁻2 మైనస్ ఎంత మనకి? సారీ ఎంత? ఇదిగో రెండు బేసెస్ ఏమున్నాయి? 10. ఓకే, ఇది 2 ఉంది, 2 మైనస్ మనం -4 చేయాలి. 2 మైనస్ -4 చేయాలి. ఓకేనా? సో 2 మైనస్ -4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా? 2కి 4 కలిపితే ఏమవుతుంది? 6 అవుతుంది. 10⁻6 అవుతుంది. అర్థం కాలేదా? చలో మనం ఇక్కడ మళ్ళీ 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దాం. చూడండి, ఇదిగో 10⁻3/10⁻1 ఉందనుకుందాం. ఏమవుతుంది? 10⁻3 మైనస్ సబ్స్ట్రాక్ట్ చేయాలి కదా, -1. 10⁻3 నుంచి అంటే 3 నుంచి -1 సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? సో 3 మైనస్ -1 ఏమవుతుంది మనకి? 10⁻4 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి. అండ్ ఇదేమవుతుంది మనకి? =10⁻5 ప్లస్, సారీ మైనస్ కదా, సబ్స్ట్రాక్ట్ అనేటువంటి చేయాలి డివిజన్లో ఉంటే. ఓకే, -6 ఏమవుతుంది మనకి? ఓకేనా? 10 - 6 ఏమవుతుంది? 10⁻−1 అవుతుంది. సో ఇలా మనం క్యాలిక్యులేషన్స్ అనేటువంటి చేయాలి. అచ్చా సార్, ఓకే. సో డివిజన్ మనకి మల్టిప్లికేషన్లో ఉంటే చెప్పారు, డివిజన్లో ఉంటే చెప్పారు. ఓకేనా సార్? మరి ఇలా ఉన్నట్టయితే మనం ఏం చేస్తాం? హోల్ క్యూబ్ ఇలా వస్తుంది, ఇలా కూడా మనకు వస్తుంది. 5.6 × 10⁵ హోల్ క్యూబ్ 3 ఉంది అనుకుందాం. ఇలా ఉంటే మనం ఏం చేయాలి? ఇలా ఉంటే ఆల్వేస్ రిమెంబర్, ఇది మనకి ఏమవుతుందంటే మనకి 5.6 హోల్ క్యూబ్ అండ్ 10⁵ హోల్ క్యూబ్ అవుతుంది. యాక్చువల్గా మనకి 5.6 హోల్ క్యూబ్ గురించి ఇప్పుడు అవసరం లేదు. ఓకేనా? సో వీళ్ళు డిస్కస్ ఏంటి మనకి? ఓకేనా? ఇది కూడా ఏంటిది? 5.6 హోల్ క్యూబ్ అంటే 5.6 × 5.6 × 5.6 అంతే కదా. సో ఇప్పుడు 10⁵ హోల్ క్యూబ్ గురించి చెప్తున్నాం. ఇది ఇలా క్యూబ్లో వచ్చినట్టయితే మనం ఏం చేయాలి? లేదంటే స్క్వేర్లో వచ్చినట్టయితే, ఇలా హోల్ పవర్ ఇలా ఉన్నట్టయితే మనం ఏం చేయాలి? సో వెరీ ఇంపార్టెంట్ పిల్లలు, ఈ 5ని ఈ 3ని రెండింటిని మల్టిప్లై చేయాలి. వెరీ ఇంపార్టెంట్, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అర్థమైందా? ఈ పవర్ని ఈ హోల్ పవర్ ఉన్నదాన్ని రెండింటిని మనం మల్టిప్లై చేసినట్టయితే మనకి ఆన్సర్ వస్తుంది. సో 10⁵ × 3 ఏమవుతుంది మనకి? 10⁻15 అవుతుంది. ఇలా మనం మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10⁻6 హోల్ పవర్ 2 వచ్చింది అనుకుందాం. దీన్ని మనం ఏం చేస్తాం? 10⁻6 × 2 అంటే 10⁻12 అవుతుంది. రైట్? ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి? 10⁻3 × 4 ఏమవుతుంది? 10⁻ ఎంత మనకి? 12 అవుతుంది. ఇది కూడా దిస్ ఈస్ ఆల్సో విల్ గెట్ 12. సో ఇలా మనం క్యాలిక్యులేట్ అనేటువంటి చేయాలి. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చెప్పుకుందామంటే, ఇదిగో
5.3 హోల్ క్యూబ్ ఉంది కదా, ఈ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ఇదిగో 5.6 ఇంటూ 3.2 ఈ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కదా, డెసిమల్ మల్టిప్లికేషన్. అదేవిధంగా 3.6 బై 1.2 ఇల్లు ఉంది కదా, దీని ఏమంటే డెసిమల్ డివిజన్ అంటాం. ఓకేనా, ఇవన్నీ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం పిల్లలు. ఓకేనా, సో ఎవ్రీబడి డెసిమల్ మల్టిప్లికేషన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. కాన్సన్ట్రేట్గా వినండి పిల్లలు. ఓకేనా, వినండి. సో ఫస్ట్ 4.6 ఇంటూ 7 చిన్నది బేసిక్ లెవెల్. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారో చూసి మళ్ళీ అడ్వాన్స్డ్గా ఎగ్జాంపుల్స్ని మేము పెంచుకుంటూ వెళ్తాం. చూడండి, 4.6 ఇంటూ 7 దీన్ని మనం ఎలా చేస్తామంటే 4.6 ఇంటూ 7 ఫస్ట్ 7తో మల్టిప్లై చేయండి. 7 6 జా 42, 42కి 2 4 రైట్. ఓకే, 7 6 జా సారీ ఎంత మన 7 4 జా 28 ప్లస్ 4 ఎంత 32 రైట్. 32 ఓకేనా, రైట్ 32. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి పిల్లలు, 32 కదా. ఓకేనా, అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఈ పాయింట్స్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ పాయింట్స్లో ఉన్నది ఏ నెంబర్, ఒకటే నెంబర్ ఉంది 4.6. అదిగో రైట్ సైడ్ నుంచి టు లెఫ్ట్ సైడ్ చూడండి, ఇదిగో పాయింట్ అనేది వాటిని మనకి 6 తర్వాత అంటే ఒకటే డిజిట్ తర్వాత పాయింట్ అనేట్లు ఉంది. సో మనకు వచ్చినటువంటి ఆన్సర్లో కూడా ఒకటే డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఖతం 32.2 అంతేనా, 32.2 అంతేనా పిల్లలు. ఎస్ సార్, ఒక్క నిమిషం పిల్లలు, బుక్ కింద పడుతుంది. ఓకేనా, అర్థమైందా. చలో నెక్స్ట్ పిల్లలు కాన్సన్ట్రేట్గా వినండి. 3.9 ఇంటూ 5.6 కొంచెం పెంచాను. ఇప్పుడు ఒకటే పాయింట్లలో ఉంది, ఇప్పుడు 2 పాయింట్స్లోనే ఉన్నాయి. వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 3.9 ఇంటూ 5.6 క్యాలిక్యులేట్ చేద్దామా మరి. చలో రెడీనా. ఎస్ పిల్లలు, 6 ఫస్ట్ 6తోని రెండింటిని మల్టిప్లై చేయాలి, దాని తర్వాత మళ్ళీ 5తోని రెండింటిని మల్టిప్లై చేయాలి. అచ్చా సార్, ఓకే ఓకే. చూడండి, 9 6 54 4 ఓకేనా. 9 6 54, 54కి మనం 4 ఇక్కడ పెడుతున్నాం అండ్ 5 ఇక్కడ రాసేసుకుంటున్నాం. ఓకేనా, అండ్ 6 3 ఎంత చెప్పండి మనకి 18. 18 ప్లస్ 5 ఎంత చెప్పండి, 18 ప్లస్ 5 23 రైట్. ఇక్కడ మనకి ఏమొస్తుంది 23 అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, 5తోని మల్టిప్లై చేసినప్పుడు వచ్చే ఏదైతే ఉందో దాన్ని 4 దగ్గర నుంచి రాయొద్దు. ఓకేనా, ఎక్కడి నుంచి రాయాలంటే 3 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. 4 దగ్గర ఏం లేదు, ఊరికే 0 పెట్టుకోండి. ఇక్కడ ఏం లేదు అనుకోండి, ఇక్కడ మనం ఏం చేయకూడదు. ఓకేనా, ఇక్కడ నుంచి కాదు, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి వాల్యూస్ అనేటువంటి. ఓకేనా, సో 5 9 45, 9 5 45, 45కి 5 అండ్ ఇక్కడ అగైన్ 4 రాస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ 5 3 15, 15 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 19 రైట్. 19 ఇప్పుడు కంప్లీట్గా రాయొచ్చు. ఈ 9 2 సుట్గా ఇది స్ట్రేట్గా ఇక్కడ 1 ఇటు సైడ్ మనం రాసుకుంటాం. ఇప్పుడు చేయండి, ఏమొస్తుంది పిల్లలు, ఇదిగో 4 వస్తుంది. ఓకేనా, రెండింటిని యాడ్ చేయండి. 4 ప్లస్ 0 4 అండ్ 5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ ఎంత 8 అండ్ ఇదేమొస్తుంది 11 వస్తుంది. 11కి 1 అండ్ ఇక్కడ 1 శాతాన్ని ఇక్కడ రాసుకున్నాం. సో 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ ఎంత 2. ఇదిగో 2 ఏమొస్తుంది మనకి 2 1 8 4 8 4 వచ్చింది. మరి పాయింట్ ఎక్కడ పెట్టాలి సార్, ఆల్వేస్ రిమెంబర్. ఇప్పుడు పాయింట్ ఉన్నటువంటివి రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం కదా, దీంట్లో పాయింట్ ఉన్నది, దీనికి పాయింట్ ఉంది, దీనికి పాయింట్ ఉంది. ఓకేనా, రైట్ సైడ్ నుంచి చెక్ చేసుకో. ఒక డిజిట్ పక్కన పాయింట్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక డిజిట్ పక్కన పాయింట్ ఉంది. మొత్తం ఇక్కడ ఒక డిజిట్ పక్కన పాయింట్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్ పక్కన పాయింట్ ఉంది. మొత్తం 2. అర్థమైందా, మొత్తం 2. దీంట్లో ఒక డిజిట్ పక్కన ఒకటి, దీంట్లో కూడా ఒక డిజిట్ పక్కన, మొత్తం అన్ని 2. సో మనం ఇక్కడ నుంచి కూడా 1 2 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేటువంటి పెట్టాలి. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. మీకు మెల్లిమెల్లిగా అర్థమవుతుంది పిల్లలు, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, 12.9 ఇంటూ 3.7 ఈ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ 7తో చేయాలి, దాని తర్వాత 3తో చేయాలి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఇదిగో 7 9 ఓకేనా, ఎంత చెప్పండి పిల్లలు 63, 7 9 63. ఓకేనా, 63కి 3 అండ్ ఇక్కడ 6 రాసుకుంటున్నాం. అండ్ 7 2 14, 14 ఉన్నారు ఎంత చెప్పండి పిల్లలు 20 రైట్. 20కి 0
అండ్ ఇక్కడ 2 రాసుకున్నాం మనం. అండ్ 7 1 7, 7 ప్లస్ 2 ఎంత 9, 3 9 ఎంత చెప్పండి పిల్లలు 27 కదా, 9 ముళ్ళ 27 ఓకేనా, 27 ఓకేనా, 27 కదా. సో 27కి 7 అండ్ ఇక్కడ 2 వస్తుంది. నెక్స్ట్ 3 2 ఎంత 6, 6 ప్లస్ 2 ఈక్వల్ ఎంత 8, 3 1 3 మొత్తం ఎంత వస్తుంది 3 7 ఓకేనా. ఎంత 17కి 7 అండ్ ఇక్కడ 1 మొత్తం 4, 4 7 7 3 వచ్చిందా, వచ్చింది. పాయింట్ ఇక్కడ పెట్టాలి. మొత్తం చూడు 2 ఉన్నాయి మనకి, ఉన్నాయి పాయింట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇప్పుడు 9 తర్వాత అంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది దీంట్లో 1, నెక్స్ట్ దీంట్లో 7 తర్వాత పాయింట్, ఇక్కడ కూడా 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది ఓకేనా, మొత్తం 2. సో 2 డిజిట్ తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టాలి రైట్ సైడ్ నుంచి 1 2 1 అండ్ 2 ఇక్కడ పెట్టాలి మనం పాయింట్, అర్థమైందా. సో 47.73 అనేటువంటిది ఆన్సర్. ఇలా మనం డెసిమల్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు కొంచెం పెద్ద క్యాలిక్యులేషన్స్ ఇస్తాను ఒక 2, సో దట్ మీకు డెసిమల్ మల్టిప్లికేషన్ మొత్తం కూడా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. 14.56 ఇంటూ 2.8 అచ్చా సార్ ఓకే. ఫస్ట్ 8 తోని మల్టిప్లై చేద్దాం, దాని తర్వాత 2 తోని మల్టిప్లై చేయాలి ఓకేనా. 8 6 48కి 8 అండ్ ఇక్కడ 4 ఓకేనా. అండ్ 8 5 40, 40 ప్లస్ 4 44, 44 ఓకేనా, 44 అయిందా ఓకేనా. 44కి ఇక్కడ 4 అగైన్ ఇక్కడ ఒక 4 వేసుకోవాలి మరి ఓకేనా. నెక్స్ట్ 8 4 8 4 32 ప్లస్ 4 36, 36కి 6 రైట్, 36కి 6 అండ్ ఇక్కడ 3 వస్తుంది. నెక్స్ట్ 8 ఎక్కం 8 అంటే 8 1 8, 8 ప్లస్ 3 11 రైట్ పిల్లలు ఓకే సార్. నెక్స్ట్ 2 6 ఏమవుతుంది 2 6 12, 12కి ఇదిగో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ 0 పెట్టుకోవాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడ ఏం లేదు 0 ఓకేనా, ఏం లేదు 0. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అనేటువంటి చేయాలి. ఏమవుతుంది 2 6 12 కదా, 12కి 2 అండ్ ఇక్కడ 1 అండ్ 2 5 10, 10 ప్లస్ 1 11, 11 కదా, 10 ప్లస్ 1 11 కదా, 11కి 1 అండ్ ఇక్కడ అగైన్ 1 అండ్ 2 4 ఎంత 8, 8 ప్లస్ 1 ఎంత 9, మళ్ళీ 2 క్యాన్సల్ అండ్ 2 1 2, 2 1 2 రైట్ ఓకే. చేసేసిన క్యాలిక్యులేషన్ 8 ప్లస్ 0 8 అండ్ ఎంత ఇది 6 అవుతుంది, ఇది 7 అవుతుంది, ఇది 10కి 0 ఇక్కడ 1 అండ్ ఇక్కడ ఇది 4 అవుతుంది. 4 0 7 6 8 అనేటువంటిది వస్తుంది మనకు ఆన్సర్. పాయింట్ ఎక్కడ పెట్టాలి అగైన్, ఇక్కడ రైట్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేయండి. 1 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది అంటే ఇక్కడ 2 అండ్ ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 2 2 అండ్ ఇక్కడ 1 1 మొత్తం ఎంత 3, 2 ప్లస్ 1 ఎంత 3, ఒక మొత్తం 3 డిజిట్ తర్వాత వచ్చినటువంటి ఆన్సర్లో రైట్ సైడ్ నుంచి 3 డిజిట్ తర్వాత పాయింట్ ఉండాలి. 1 2 అండ్ 3 ఇదిగో ఇక్కడ పాయింట్ అనేటువంటిది ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. సో 40.768 అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్, ఇది వచ్చినట్టయితే మీరు ఇంకా దేనైనా మీరు సాల్వ్ చేయగలుగుతారు ఓకేనా. ప్రాక్టీస్ అనేటువంటి చేయాలి, చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఓకేనా. చూడండి పిల్లలు, నెక్స్ట్ ఏంటంటే పిల్లలు కాన్సన్ట్రేట్గా వినండి. నెక్స్ట్ ఏంటంటే 13.79 ఇంటూ ఎంత ఎంత చెప్పండి పిల్లలు 5.46, 5.46 చలో 5.46. ఫస్ట్ 6 తోని చేయాలి, దాని తర్వాత 4 తోని, దాని తర్వాత 5 తోని ఓకేనా. 9 6 ఎంత మనకి 9 6 54 54 ఇంటికి 4 ఇక్కడ 5 7 6 42 ఓకేనా. అంటే 6 42 42 ప్లస్ ఎంత మనకి 5 42 ప్లస్ 5 ఎంత మనకి 49 అవుతుంది. 42 ప్లస్ 5 ఎంత 42 ప్లస్ 5 ఎంత 47 అవుతుంది. 47కి 7 అండ్ ఇక్కడ 4 వస్తుంది రైట్ పిల్లలు ఓకే. నెక్స్ట్ 6 3 ఎంత పిల్లలు 18 కదా, 6 3 18 కదా, 18 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ చెప్పండి పిల్లలు 22, 22కి 2 అండ్ ఇక్కడ 2 వస్తుంది అండ్ 6 1 6, 6 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 8 అచ్చా ఓకే. నెక్స్ట్ 4తో మల్టిప్లై చేయాలి, ఇదిగో 4 9 9 36 36, 36కి ఇదిగో ఇక్కడ 0 ఇది వదిలిపెట్టాలి అండ్ ఇక్కడ 6 అండ్ ఇక్కడ 3 వస్తుంది, 3 వస్తుంది. నెక్స్ట్ 4 7 ఓకేనా 28 కదా,
28 ప్లస్ 3 హౌ మచ్ చెప్పండి 31. 31కి 1 అండ్ అగైన్ ఇక్కడ 3 వస్తుంది, 3 వస్తుంది అంతేనా. అండ్ 4 3s 12. 12 ప్లస్ 3 హౌ మచ్ 15. 12 ప్లస్ 3 హౌ మచ్ 15కి 5 అండ్ ఇక్కడ 1 అండ్ 4 1s 4. 4 ప్లస్ 1 ఎంత 5, రైట్. ఈ 1 కూడా క్యాన్సల్, ఓకేనా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు మనం థర్డ్ దాంతో మల్టిప్లై చేస్తున్నాం. ఫస్ట్ దాంతో మల్టిప్లై చేసినప్పుడు ఇదిగో నెక్స్ట్ స్టెప్, సెకండ్ దాంతో మల్టిప్లై చేసినప్పుడు సెకండ్ స్టెప్లో ఇదిగో 0 ఇక్కడ వదిలేసినాం, ఓకేనా. ఒక డిజిట్ ఈ 4 చుట్టుకు మనం ఏం రాయలేదు, నెక్స్ట్ డిజిట్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేసినాం. మనం థర్డ్ దాంతో మల్టిప్లై చేసినప్పుడు వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ది వదిలేయాలి, సెకండ్ది వదిలేయాలి. అంటే ఇప్పుడు దీన్ని 0 అనుకోవాలి, దీన్ని 0 అనుకోవాలి. ఇదిగో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి, అంటే వాల్యూస్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇదిగో 4 సరే ఎంత మనకి 5 9s, ఓకేనా. 9 5లు ఎంత చెప్పండి పిల్లలు, ఓకేనా. 5 9ల 45, ఓకేనా. 9 5లు 45, ఓకేనా. 9 5s 45. 45కి 5 అండ్ ఇక్కడ మనకి 4 వస్తుంది, ఓకేనా. 4 వస్తుంది. నెక్స్ట్ 5 7s హౌ మచ్ చెప్పండి పిల్లలు, 5 7s 7 5ల 35. 35 ప్లస్ 4 39. 39కి 9, ఓకేనా. అండ్ అగైన్ ఇక్కడ 3 వస్తుంది. అండ్ 5 3s 15. 15 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అన్న మనకి 15 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 18. 18కి 8 అండ్ అగైన్ ఇక్కడ 1 వస్తుంది. 5 1s 5. 5 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 6. 6ఏనా, అంతే కదా పిల్లలు, అంతేనా పిల్లలు. చూద్దాం ఇదిగో 4 13కి 3 అండ్ ఇక్కడ 1 6 ప్లస్ 7 ప్లస్ 9 9 9 9 కదా, ఓకే. 17 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ చెప్పండి పిల్లలు, 22కి 2 అండ్ ఇక్కడ 2 వస్తుంది. 10 ప్లస్ 5 15. 15కి 5 అండ్ ఇక్కడ 1 అండ్ ఇక్కడ 7. 75 ఇదేనా పిల్లలు మనకు రావాల్సినటువంటి ఆన్సర్. 75 2 9 3 4 అనేది వస్తుందా, వస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, పాయింట్ ఎక్కడ పెట్టాలి. ఇది ఇక్కడ చూడండి, పాయింట్ 2 డిజిట్స్ తర్వాత ఉంది, ఓకే. 2 ఇక్కడ పాయింట్ ఎందుకు 2 డిజిట్స్ తర్వాత ఉంది. 2 ప్లస్ 2 తర్వాత 4, అంటే ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్లో 4 డిజిట్స్కి మనకి పాయింట్ అనేటువంటిది రావాలి. సో మనకి 1 2 3 అండ్ 4, అంటే ఇక్కడ 75 పక్కన మనకి పాయింట్ అనేటువంటిది రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది డెసిమల్ మల్టిప్లికేషన్ అన్న చాలా చాలా ఇంపార్టెంట్. సో నౌ మీకేం తెలిసింది చెప్పండి పిల్లలు, ఓకే. నౌ మీకేం తెలిసింది, యూ కెన్ క్యాలిక్యులేట్ దిస్ వన్. మీకైతే తెలిసింది, దీన్ని క్యాలిక్యులేట్ చేయడం మీ అందరికీ తెలిసిందే, పవర్స్ ఉన్న వాటిని ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. సో నౌ యూ గాట్ టు నో 5.6 3.2 ఇలా మనకి డెసిమల్ మల్టిప్లికేషన్, ఈ మల్టిప్లికేషన్ అనేటువంటిది కూడా మీకు వచ్చింది. సో అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమొచ్చినా కూడా మీరు మనకి చేయగలుగుతారు, ఓకేనా. సో నౌ లెట్ us see everybody ఈ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాల్డ్ డెసిమల్ డివిజన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది పప్పులో కదా ముద్దపప్పులో కాలేస్తారు, చాలా ఇంపార్టెంట్ మనకి, ఓకే. సో డెసిమల్ డివిజన్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్. డెసిమల్ డివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి డివిడెంట్ ఏందో మనం కనుక్కోవాలి. అంటే దేంతో డివైడ్ చేస్తున్నాం. ఇలా ఉందంటే అర్థం ఏంటిది, ఇది ఇలా ఉందంటే అర్థం ఏంటంటే 5.76 డివైడెడ్ బై 0.4 ఉన్నట్టు. అంటే 5.76ని 0.4తోని డివైడ్ అనేటువంటి చేస్తున్నాం. దీన్ని డివైడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని డివిడెంట్ అంటాం పిల్లలు, ఓకేనా. ఇదిగో దీన్ని ఇదిగో 5.76ని మనం దేంతో డివైడ్ చేస్తున్నాం అంటే వెరీ ఇంపార్టెంట్. డివిజన్ చేసుకుంటప్పుడు ఇలా పెట్టుకోవాలి. 0.4తోని మనం డివిజన్ అనేటువంటి చేస్తున్నాం. ఇదిగో ఆల్వేస్ రిమెంబర్, ఇది 0.4, ఇది 0.4 ఇదిగో ఎప్పుడు కూడా మనకి పాయింట్స్లో ఉండకూడదు, హోల్ నెంబర్లో ఉండాలి. పాయింట్లో అస్సలు ఉండకూడదు. సో ఇక్కడ ఉన్న పాయింట్ని నేను రిమూవ్ చేసేసి దీన్ని హోల్ నెంబర్లోకి మార్చుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు. సో దానికి మనం ఏం చేస్తామంటే, ఇది పాయింట్లో ఉంది కదా, ఈ పాయింట్ని నేను ఇటు సైడ్ పంపిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, 4.0 అవుతుంది. అప్పుడు 4.0 అన్నా 4 అన్నా ఒకటే. సో 4 అంటే ఏంటిది మనకి నార్మల్ హోల్ నెంబర్, ఓకేనా. సో నార్మల్ హోల్ నెంబర్లోకి మనం మార్చుకున్నట్టే పాయింట్ని ఇటు సైడ్ పంపిస్తే. మరి పాయింట్ ఇటు సైడ్ పంపిస్తుంది కదా, ఇంటూ 10⁻⁻, మళ్ళీ -1 అంటే +1 అది చేయాలంటే, ఓకేనా. అలా చేయడం అవసరం లేదు. సో ఇక్కడ మనం పాయింట్ ఇటు పంపించినట్టయితే, అండ్ ఈ డివిడెంట్ ఉంది కదా, దీంట్లో ఏదైతే పాయింట్ ఉందో దీన్ని కూడా మనం రైట్ సైడ్ ఒక డిజిట్ మనం పంపిస్తాం. మనం ఈ పాయింట్ని ఒకటి ఇటు సైడ్ పంపించినట్టయితే
ఈ పాయింట్ని కూడా మనం ఇటు సైడ్ పంపించాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. సో 4 ఓకేనా, 4 ఒక నిమిషం మంచిగా రాస్తాను పిల్లలు, కాన్సన్ట్రేట్గా వినండి. 4 5 7 57.6 అవుతుంది. ఇక్కడ పాయింట్ ఇక్కడికి వచ్చింది కదా, వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని డివిజన్ ఎట్మెంట్ చేయాలి. మీరు సింపుల్గా ఒక డిజిట్తో కూడా చేయొచ్చు. 4 1s 4 ఓకేనా. పాయింట్ చూడండి, పాయింట్ ఎప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టేసుకోండి, రైట్. పాయింట్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు 4 14s హౌ మచ్? 56 సారీ ఇక్కడ రాసుకోవద్దు, 56 అనేటువంటిది పప్పులో కాలేకండి సార్, 56 ఇక్కడ రాసుకోవాలి. 4 14s 56 అనేటువంటి అవుతుంది. డైరెక్ట్ 4 14s మీకు తెలియకపోతే మీరు 4 1s 4 వేసుకోండి, మళ్ళీ దీన్ని కిందికి దించుకొని, ఓకేనా. అలా సింపుల్గా కూడా చేయొచ్చు, నేను డైరెక్ట్గానే చేస్తున్నాను, ఓకేనా. సో 56 అవుతుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి? 1 మిగిలిందా? చలో 1ని కిందికి తింపుతున్నాను. సో మరి 4లో ఇలా 1 పోతుందా? పోదు కదా. సో నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ ఇంకో డిజిట్ ఉంది కదా, దీన్ని కిందికి దించుకోవాలి 6. అండ్ రిమెంబర్, పాయింట్ కిందికి రాదు, పాయింట్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ పెట్టేసినాం. పాయింట్ని కిందికి దించుకోకండి, మళ్ళీ 1.6ని 4తోని ఎలా చేయాలి సార్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో పాయింట్ అనేటువంటి కిందికి రాదు, ఇది 16 అవుతుంది. అచ్చా సార్, ఓకే. సో 4 ఎంతలో మనకి 16 అవుతుంది? 4 4s 16, ఇదిగో. సో ఇక్కడ ఇది ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు పాయింట్ తర్వాత మనం ఇటు రాయాలి. 4 4s 16 అవుతుంది, రైట్. 4 4s మనకి ఏమవుతుందంటే 16, ఎందుకంటే మనం ఇదిగో దీన్ని మనం కిందికి దించాం కాబట్టి ఏమవుతుంది? 4 4s 16 అనేటువంటిది అవుతుంది. 16 అంటే 0 మనకు వస్తుంది, 16 అంటే 0 మనకు వస్తుంది పిల్లలు. వెరీ వెరీ సింపుల్, ఓకేనా. సో ఇది మనకి 14.4 అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. ఎంత వస్తుంది మనకి? 14.4 అనేది మనకి ఆన్సర్ అనేటువంటిది వచ్చింది, ఈ రెండింటిని డివైడ్ చేసినట్టే. ఇలా మనం డివిజన్ అనేటువంటి చేయాలి. సో ఇలా చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మనం ఈజీగా చేయగలుగుతాం నాన్న, బట్ చాలా ప్రాక్టీస్ అనేటువంటిది అవసరం. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, డెసిమల్ డివిజన్లో చాలామంది పప్పులో కాలేస్తారు, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని చేద్దాం, చూడండి. ఇదిగో ఇది డివిడెంట్, ఓకేనా. అంటే మన ఇది ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది మనకి? 86.4 డివైడెడ్ బై 1 0.12 ఇలానే ఉంటుంది కదా, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని, ఓకేనా, ఇక్కడ ఉంటుంది రాసుకోండి 86.4 అండ్ ఇదిగో 0.12 అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. ఇది పాయింట్స్లో ఉండద్దు, ఓకేనా, హోల్ నెంబర్లో ఉండాలి. సో అంటే మనం ఏం చేయాలి చెప్పండి పిల్లలు? ఈ పాయింట్ని ఇక్కడికి పంపించినది 1.2 అవుతుంది, ఉండద్దు పాయింట్స్లో, ఇక్కడికి పంపించాలి, అప్పుడేమవుతుంది? 12.0 అవుతుంది. అచ్చా, సో పాయింట్ని 2 డిజిట్స్ ఇటు సైడ్ పంపిస్తే హోల్ నెంబర్గా మారుతుంది. సో అందుకనే పాయింట్ని 2 డిజిట్స్ ఇటు సైడ్ పంపించాలి. సో ఇక్కడ ఇటు సైడ్ పంపిస్తుంది కాబట్టి దీంట్లో కూడా ఇటు సైడ్ పంపించాలి. సో 1 అండ్ 2 ఇక్కడికి పంపించాలి. సరే ఇక్కడ ఏం లేదా అంటే 0 పెట్టుకోవచ్చు మనం, ఓకేనా. సో 12 సో 86, ఓకేనా, 4 అండ్ ఇదిగో ఇక్కడ పాయింట్ ఉంది కదా 0 పెట్టేసుకోండి, ఓకేనా. సో చూడండి ఇదిగో 86, ఇక్కడ 86 పక్కన ఉంది కదా, ఒక డిజిట్ ఇక్కడికి పాయింట్ అనేటువంటిది మనకు వస్తుంది, అర్థమైందా? పాయింట్ అనేటువంటిది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ 0 దగ్గర పాయింట్ అనేటువంటిది ఉంటుంది, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ కూడా 0 పెట్టుకున్నా నో ప్రాబ్లం, 0 పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటే. సో మొత్తానికి ఇది 8640 అవుతుంది, 8000 మనకి 440 అవుతుంది, అంతేనా? అవుతుంది సార్, ఓకేనా, అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం చేయాలి, ఎలా చేద్దామో చూద్దామా. ఇదిగో పాయింట్ ఇక్కడ పెట్టుకోకపోయినా ఏం కాదు, 12, ఓకేనా, 12. సో ఎంత మనకి? 12/72, ఓకేనా. ఎంత చెప్పండి పిల్లలు? 12 12 12 12 5 60 12 12 12 84, ఓకేనా. సో 12 7s హౌ మచ్ చెప్పండి పిల్లలు? 84 అవుతుందా? ఎస్, 84 అవుతుంది. అండ్ ఇక్కడ ఎంత మిగులుతుంది? 2 మిగులుతుందా? ఎస్ సార్, 2 అనేటువంటి మనకు మిగులుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? దీన్ని కిందికి దిగుస్తున్నాను, ఏంటి? 4ని కిందికి దించుతున్నాను. 4ని కిందికి దించితే మనకి ఏమవుతుంది చెప్పండి పిల్లలు? డైరెక్ట్గా మీరు ఇక్కడ 0ని కూడా కిందికి దించుకోవచ్చు, ఓకేనా. ఎందుకంటే 12తోని డైరెక్ట్ 240ని నువ్వు చేయగలిగితే డైరెక్ట్ 0ని కూడా కిందికి దించుకోవచ్చు. లేదా నేను ఇప్పుడు 24ని కిందికి దించుకుంటున్నాను. ఇక్కడ ఏమైంది చెప్పండి పిల్లలు? ఇక్కడ ఏమవుతుంది? 12 2s హౌ మచ్ పిల్లలు? 24 అండ్ ఇక్కడ 0 మనకి మిగిలింది. అండ్ ఇక్కడ ఈ 0ని కిందికి దించుకోండి, మనకి మొత్తం 0 మిగులుతుంది, ఓకేనా. అంటే ఇలా కాకుండా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ 12ని 0తో మల్టిప్లై చేయాలి. దీన్ని ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ ఉన్న 0 కాదు, ఈ 0ని కింద తీస్తుంది కాబట్టి మళ్ళీ మల్టిప్లై చేయాలి. సో అంత దాకా వెళ్ళడం ఎందుకు? మీరు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే దీన్ని డైరెక్ట్
దేని తీసుకుంటాం అంటే ఈ జీరోని కూడా కిందికి దించుకోండి, జీరోని కూడా మనం కిందికి దించుకుంటున్నాం. ఇది 240 అవుతుంది, 240 అవుతుంది. 12 10s 120. 12 ఎంత మనకి 20s ఎంత అవుతుంది చెప్పండి పిల్లలు? 12 20s మనకి ఏమవుతుంది? ఓకేనా, ఇదిగో 2 పెట్టాను కదా, ఇది తీసేస్తున్నాను. 12 20s ఏమవుతుంది మనకి? 240 అవుతుంది. 12 20s 240 అవుతుంది. ఓకేనా, ఇక్కడ 0 వస్తుంది. లేదనుకుంటే ఇలా 24 0 వచ్చిన తర్వాత ఈ జీరోని కిందకి తీసుకున్న తర్వాత 12 0 0 అని ఇక్కడ కూడా 0 పెట్టేసుకోవచ్చు. ఎలాగైనా మనం క్యాలిక్యులేషన్ అటువంటి చేయొచ్చు. సో ఇలా మనం డెసిమల్ డివిజన్ అటువంటి చేస్తాం పిల్లలు, చాలా చాలా ఇంపార్టెంట్. డెసిమల్ డివిజన్ అటువంటి చేస్తాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పాయింట్ ఏం లేదు, ఇక్కడ 720.0 ఇలా కూడా పెట్టేసుకోవచ్చు మనం. ఓకేనా, ఓకే పిల్లలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. అంటే ఈ పాయింట్కి ఇటు సైడ్ ఉంది కదా, ఇక్కడ మనం పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్కి ఇటు సైడ్ ఉందంతా క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందో ఇక్కడ పెట్టేసేయాలి. అండ్ పాయింట్ తర్వాత క్యాలిక్యులేషన్ చేస్తే వస్తుంది, దాన్ని పాయింట్ తర్వాత పెట్టాలి. ఇక్కడ చూడండి, 6 అనేటువంటి పాయింట్ తర్వాత ఉండేది కదా. సో ఓకేనా, దీన్ని ఇక్కడ దించుతున్నాం కాబట్టి ఓకేనా, సో దీన్ని క్యాలిక్యులేట్ చేసి వచ్చిందని పాయింట్కి ఇటు సైడ్ పెట్టేసినాం మనం. ఓకేనా, ఓకే. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లలు, డెసిమల్ డివిజన్. సో నౌ లెట్ us see everybody, లాస్ట్ అండ్ ఫైనల్ ఈ క్లాస్లో ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే డెసిమల్ అడిషన్ చెప్పుకోబోతున్నాం. ఇది చాలా సింపుల్ పిల్లలు, డెసిమల్ అడిషన్ అటువంటి చాలా చాలా సింపుల్, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. 18.7 ప్లస్ 7.62 అనేటువంటిది ఉంది. ఇదిగో 18.7 ప్లస్ ఎంత? ఆల్వేస్ రిమెంబర్, రెండింటిని యాడ్ చేసేటప్పుడు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి పిల్లలు, పాయింట్ పాయింట్ అనేటువంటి రెండు సేమ్గా ఉండాలి. అంటే ఒకటే పొజిషన్ ఉండదు. ఇగో పాయింట్ ఇక్కడ ఉందా, అండ్ ఇక్కడ కూడా పాయింట్ ఎక్కడ ఉండాలంటే దీనికి సూట్గానే ఉండాలి. సో పాయింట్కి ఇటు సైడ్ ఏ డిజిట్ ఉంది? 7 ఉంది, 7 ఇక్కడ పెట్టేసుకోండి. మరి 1 దగ్గర ఏమైనా ఉంటుందో, ఏ లేకపోతే 0 పెట్టేసుకోండి. అండ్ పాయింట్ తర్వాత ఇక్కడ ఏముంది? 62 ఉంది, 62 ఉందా సార్? మరి ఇక్కడ ఏం లేదు అంటే ఇక్కడ ఏం లేకపోతే ఇక్కడ కూడా 0 పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని మనం అడిషన్ అటువంటి చేయాలి. ఇలా ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. ఇది అర్థం కాకపోతే ఇది కూడా చెప్తా చూడండి పిల్లలు. 55.609 ఉంది కదా, ఇదిగో ఇందులో పాయింట్ ఎక్కడ ఉంది? ఇదిగో పాయింట్ ఇక్కడ ఉంది అనుకుందాం. పాయింట్ తర్వాత ఇక్కడ ఏముంది? 3 ఉంది. పాయింట్కి ఇటు సైడ్ ఏముంది? 32 అనేటువంటిది ఉంది. మరి 9 స్టేట్కి ఏం లేదంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ 5 స్టేట్కి ఏం లేదంటే ఇక్కడ ఊరికే 0 అనేటువంటి పెట్టుకోవచ్చు, క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడానికి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 0 + 2 2, 7 ప్లస్ ఎంత మనకి 6 ఎంత? 13, 13కి 3 అండ్ చేతన 1. అండ్ ఎంత చెప్పండి పిల్లలు? 8కి 7 కలిపితే 15, 15 ఒకటి 16 కదా, 16కి 6 అండ్ ఇక్కడ 1. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 2. 1 + 1 2. ఓకేనా, అండ్ పాయింట్ ఎక్కడ పెట్టాలి? వెరీ వెరీ ఇంపార్టెంట్. మల్టిప్లికేషన్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ మనకి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది, అంటే 4 డిజిట్స్ తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలని చెప్పుకున్నాం. అది మల్టిప్లికేషన్లో, డెసిమల్ మల్టిప్లికేషన్లో వెరీ ఇంపార్టెంట్. డెసిమల్ డివిజన్లో జస్ట్ ఈ పాయింట్ ఎక్కడుందో దానికి సూట్ ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే అయిపోతుంది. దట్స్ ఇట్, నో నీడ్ టు డూ ఎనీథింగ్. అండ్ ఇక్కడ కూడా సేమ్ చూడండి, 9కి 9 + 0 9 అండ్ 0 + 2 2, 6 + 3 9. పాయింట్ ఇక్కడ ఉందా? చలో ఇక్కడ పాయింట్ పెట్టేసుకోండి డైరెక్ట్గా, నో ప్రాబ్లం. అండ్ 5 + 3 హౌ మచ్? ఎంత? 8. 5కి ఓకేనా 5. ఇది 58.929 అనేటువంటి వస్తుంది. ఇలా మనం డెసిమల్ అడిషన్ అనేటువంటి చేయాలి పిల్లలు. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే, ఎవ్రీబడి కాన్సన్ట్రేట్గా వినండి ఓకేనా. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే సైంటిఫిక్ నోటేషన్ చెప్పుకున్నాం, డెసిమల్ మల్టిప్లికేషన్, డెసిమల్ డివిజన్, డెసిమల్ అడిషన్ అనేటువంటి చెప్పుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ మనం డిస్కస్ చేసుకున్నట్టయితే మనకి ఇదిగో ఈ చాప్టర్ మోల్ కాన్సెప్ట్, అదేవిధంగా స్టాయిక్యోమెట్రీకి సంబంధించిన బేసిక్స్ అన్ని కూడా మనకు వస్తాయి. సార్ మరి ఈ గ్రాఫ్స్, లాగ్స్, ఇంటిగ్రేషన్ ఇవన్నీ కూడా మనకి ఫర్దర్ చాప్టర్స్లో ఉంటాయి. లైక్ థర్మోడైనమిక్స్ ఓకేనా, అయానిక్ ఈక్విలిబ్రియము ఓకేనా, కెమికల్ కైనెటిక్స్, వాటిలో ఈ టాపిక్స్ అనేటువంటి ఉంటాయి ఓకేనా. సో నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీలో వేరే టాపిక్స్ చెప్పేటప్పుడు ఎక్కడ బేసిక్స్ అవసరం అవుతుందో ఆ చాప్టర్కి ముందే నేను ఫస్ట్ బేసిక్స్ అనేటువంటి చెప్తాను. ఓకే పిల్లలు, ఓకే. సో రేపటికి యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ కంప్లీట్ చేస్తాను. సండే రోజు నుంచి ఐ విల్ స్టార్ట్ పిల్లలు ఏంటిది, ఇదిగో మోల్ కాన్సెప్ట్స్ అండ్ స్టాయిక్యోమెట్రీ స్టార్ట్ అనేటువంటి చేస్తాను సండే నుంచి. అండ్ నెక్స్ట్ ఈ మోల్ కాన్సెప్ట్స్ అండ్ స్టాయిక్యోమెట్రీ విత్ ఇన్ 2 డేస్లో కంప్లీట్ చేసి, మోల్ కాన్సెప్ట్ ఒక రోజు, స్టాయిక్యోమెట్రీ ఒక రోజు లాంగ్ సెషన్ తీసుకొని కంప్లీట్ చేసేసి దాని తర్వాత జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ హైడ్రోకార్బన్స్ చాప్టర్ మీకు చెప్తాను ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్, హైడ్రోకార్బన్ చెప్పే ముందు జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పాలి. ఈ 2 టాపిక్స్ చెప్తే సో మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ అయిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఓకేనా. ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా టఫ్ అని అనిపిస్తుంది, బట్ ఏం లేదు, సింపుల్గా మీ అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. దిస్ ఇస్ అబౌట్ అవర్ టుడే సెషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అండ్
బాయ్.